అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ బండరి. దానికి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వారైతే రోజు రోజుకు పీక్ స్టేజ్‌కి నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు అంటే ఈ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే? ఈ 20 నెలల పరిపాలనలో రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనే దాని మీద ఒక రెఫరెండంగా ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సీరియస్లీ నిజంగా ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వార్? ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించిన బై ఎలక్షన్ ఇంపాక్ట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఎంత ప్రభావం పడుతుందన్న దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎర్రపల్లి సతీష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? రైట్. మొత్తం సోషల్ మీడియా, ప్రధాన మీడియా అన్నీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల మానియాలో పడి ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్? రాష్ట్ర మంత్రులు కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి కూడా ఉన్నారు, తిరుగుతున్నారు. ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని చూస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం డిసైడ్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈ 20 నెలల ఏమి ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు ఏది నిలబెట్టుకోలేదు. కాబట్టి పూర్తిగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నెగటివ్ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ సర్వేలు కూడా వచ్చినాయి, డౌన్ఫాల్లో ఉన్నామని. మాకు వాళ్ళకు 20% గ్యాప్లో ఉన్నారు, అసలు కనుసన్నలో కూడా లేరు. కాబట్టి దానికోసమే 3-4 మంత్రులను పెట్టి ఇచ్చిన హామీలు మొత్తం వాళ్ళకి మొత్తం యంత్రాంగం అంతా జూబ్లీ హిల్స్ దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నది ఈ ప్రభుత్వం. అంతే. బై ఎలక్షన్స్ అంటే ఎప్పుడైనా కూడా బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి చాలా అద్భుతమైన రికార్డు ఉంటుంది. దాదాపుగా 100కు 98% ఆల్మోస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుంది. మొన్న రీసెంట్గా కంటోన్మెంట్ కొంచెం ఇటాడు ప్రాబ్లం అయినా జూబ్లీ హిల్స్ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ప్రజలకు పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్పబోతున్నారు? జూబ్లీ హిల్స్లో గోపీనాథ్ గారు మంచి వర్కర్. అక్కడ ప్రతి కాలనీలో, ప్రతి స్లమ్లో, ప్రతి మైనారిటీ వర్గంలో కూడా ఆయన ముద్ర ఉంది. ప్రజలతోటి డైరెక్ట్ మమేకమై ఉన్నాడు. మొన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పినట్టు ఆయన ఏ ఫంక్షన్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా పెద్ద హంగామా ఆర్భాటంగా ప్రజల కోసమే చేసేది. ఆయన ఉండే ఇల్లు కూడా చనిపోయిన రోజు మేము కూడా పోయినాం. 250-300 స్క్వేర్ యార్డ్స్ లోపలనే సాదా సీదా చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. అట్లాంటి వండుకుంటూ కూడా ఎప్పటికీ ఆయన కాన్స్టెన్సీ, జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ వేరే వాళ్ళని కూడా ఎవరిని ఏ నాయకుని కూడా అక్కడ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఆయనే ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి ఒక్క ఓటర్ తోటి డైరెక్ట్ ఉన్నాడు. కాబట్టి భారత క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఆయన వెనకంజలో ఉండి ఆయన ముందుకు వచ్చి గెలవడం జరిగినది. కాబట్టి గోపీనాథ్ గారికి మంచి పేరుంది. వారి సతీమణి గారికి పార్టీ హైకమాండ్ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తుంది మా పార్టీ నుంచి. సో మంచి మెజారిటీ ఉంటుంది. మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు కూడా కొన్ని డివిజన్లో, దాసోజి శ్రవణ్ గారు కూడా కొన్ని డివిజన్లో ఆల్రెడీ పర్యటించారు, మీటింగ్లు వార్డు వార్డుగా చేస్తున్నారు. కాకుంటే అధికార పార్టీ మంత్రులందరినీ అక్కడ మోహరించి ఒక్కొక్క మంత్రిని ఒక డివిజన్కి ఇచ్చి, ఒక 3-4 ఎమ్మెల్యేలను ఒక చిన్న డివిజన్కి ఇచ్చి ఈ అధికార బలంతో ఏదో చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజల మాత్రం పూర్తి సానుకూలత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికే ఉంది. రైట్. అలా మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది నగర ప్రాంత ప్రజలే. హైడ్రా పేరిట, లేకపోతే ఒక పరిపాలన మీద పట్టు లేకుండా, మళ్ళీ ఇప్పుడు ఈ హోంశాఖ మీద లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద ఒక గ్రిప్ లేకుండా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, పర్టికులర్లీ అర్బన్ ప్రజలు. అంటే చూస్తున్నాం మనం, పట్టపగలు చందనగర్ లాంటి ప్రాంతాలలోనే జ్యువెలరీ షాపులో తుపాకులు పెట్టుకొని లేపుకోపోయినటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ దాంట్లో ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిన పరిస్థితి. బట్ ఇది కనుక ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కనుక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయకూడదు అంటే మీరు ఏం చెప్తారు? అంటే గత పాలనలో 9.5-10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన చూసిండ్రు. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చినా, మాట ఇవ్వకపోయినా, కళ్యాణ్ లక్ష్మి లాంటి స్కీములు కానీ, బస్తీలల్లా ఈ పూర్ పీపుల్కి కొన్ని డబుల్ బెడ్రూమ్ల స్కీమ్స్ కానీ, ఇవన్నీ ఎవరికి కూడా ఎలక్షన్ల మేనిఫెస్టో కాదు, కంటి వెలుగు మేనిఫెస్టో కాదు. ఎక్కడ మేము ఇస్తాము, మాకు ఓటేస్తే మేము వచ్చినాక ఇది చేస్తామని కాదు. ప్రజలు ఎవరు అది అడగలేదు. అసలు కళ్యాణ లక్ష్మి వస్తుంది, గరీబోడు పెళ్లి చేస్తే వాళ్ళకు ₹1,00,000 చిల్లర ఇస్తుంది ప్రభుత్వం అనేది ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేసీఆర్ గారు సృష్టించింది. అది ప్రజలకు, బీద ప్రజలకు బాగా ఉపయోగపడ్డ స్కీమ్ అది. ప్లస్ ఇంకోటి పెద్ద మనుషులకు కంటి వెలుగని స్లమ్లల్లా అక్కడిక్కడ మా చిన్న చిన్న కాలనీలల్లా బిలో, ఇప్పుడు డబ్బున్నోడు ఎట్లయినా చేసుకుంటాడు బయటికి పోయి, కానీ లేని వాళ్ళ కోసం డైరెక్ట్ కంటి వెలుగు ఇంటి వరకు వచ్చి, కాలనీలు వచ్చి, కమ్యూనిటీ హాల్లో కూర్చొని
వీళ్ళకి చెక్ చేసి ఒకవేళ అవసరం ఉంటే రెటీనా ఏమైనా ఆపరేషన్ ఉంటే వేరే పెద్ద హాస్పిటల్ రికమెండ్ చేసి ఇట్లాంటి స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ప్లస్ 20,000 లీటర్లు ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చి సిటీలో బిల్ తీసుకోకుండా, అది పెద్ద 10 కోట్ల ఇల్లు కానివ్వండి, 10 లక్షల రూపాయల ఇల్లు కానివ్వండి, అందరికీ ఫ్రీ వాటర్ స్కీమ్ కింద పెట్టి క్యాన్ ఉంటే దానికి 20,000 లీటర్ ఫ్రీ కొట్టడము, ప్లస్ 24 గంటలు పవర్ ఇవ్వడము, ప్లస్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇళ్ళ నుంచి వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా ఆ విధంగా ఈ నగరాన్ని కాపాడాను కాబట్టి ఆ గుర్తింపు ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, విత్ ఇన్ 1 వీక్లో డే మర్డర్ జరుగుతున్నాయి. ఒకటి కుషాయిగూడలో జరిగింది, ఒకటి కుకట్పల్లిలో స్వాన్ లేక్ విల్లాస్ జరిగింది, ఇంకోటి కుకట్పల్లి దగ్గర దాని పక్కకే ఒక మర్డర్ జరిగింది. డే షాప్ దోపిడీ జరిగింది చందానగర్లో. గోల్డ్ షాప్ పట్టపగలు తుపాకీ పెట్టి తీసుకుపెట్టి. ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్? ప్రజలకు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయింది. ప్రభుత్వం అసలు ఏ వ్యవస్థ గాడిలో లేదు. అంతా పోయింది రోడ్డు మీద, అన్ని గుంటలు, ఎక్కడ కూడా లేదని ప్రజలు కూడా విసుకొచ్చి ఉన్నారు. కాబట్టి ఆ టైంలో ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును వీళ్ళు ఏదో అధికార బలంతో ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. రైట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ పర్టికులర్కి సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక కొలికి వచ్చిందని మీరు అంటున్నారంటే వారి సతీమణికే ఇస్తారా అని చెప్పేసి ఇంకా ఫైనల్ అధికారంలో ఉండి ఇంతవరకు కూడా ఒక క్యాండిడేట్ని కూడా దొరకని పరిస్థితిలో ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పూర్తి పట్టు కోల్పోయింది. అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టుంటే అధికార పార్టీ ఉండి స్థానిక సంస్థలు ఎందుకు ఎలక్షన్స్ పెట్టలేదు? స్థానిక సంస్థలు ఎప్పుడో పెట్టాలి కదా. సంవత్సరం దాటిపోయింది. ఊర్లలో సర్పంచులు లేరు, చెత్తలు తీయట్లేదు, ట్రాక్టర్ల డీజిల్ పోయేటోళ్ళు లేడు, చెక్ పవర్ సరిగ్గా లేదు, అంత మొత్తం వ్యవస్థే తప్పిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఎలక్షన్స్ అంటేనే వెనక ముందు అంటుంది. ఇంకా మీరు క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ గురించి వాళ్ళకు మీకు ఉంటుందిగా కాంగ్రెస్ పార్టీలో. మరి వాళ్ళ ఢిల్లీ పోయి రావాలి, మళ్ళీ 3-4 సార్లు ఢిల్లీకి పోతే పార్టీ హైకమాండ్ డిసిషన్ చెప్తుందేమో. రైట్. మామూలుగా జూబ్లీహిల్స్లో మైనార్టీలది హవా, మైనార్టీ ఎక్కువ ఓటింగ్ ఉంటుంది ఆల్మోస్ట్. సో మైనార్టీకి సంబంధించిన దాని మీద ఫస్ట్ అజరుద్దీన్ పేరు వినపడ్డది, ఆయనని ఎమ్మెల్సీని చేసేసి ఆయన పక్కన జరిపిండు. అంటే ఇప్పుడు మైనార్టీలు, హైదరాబాద్ మైనార్టీలు పర్టికులర్గా, అందులో జూబ్లీహిల్స్ మైనార్టీలు ఎవరు వైపు ఉన్నారు అనుకుంటున్నారు? టోటల్ హైదరాబాద్ మైనార్టీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాబట్టి మాకు సిటీలో మొత్తం సీట్లు వచ్చినాయి. లాస్ట్ టైం మొత్తం సీట్లు రానికి మైనార్టీలు మా పక్కకు లేకుండా సీట్లు రావు కదా. మైనార్టీ ఉంది, హిందూ ఉంది, టోటల్ ప్రజల సపోర్ట్ మన దగ్గర ఉంది. టోటల్ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ మంచి మెజార్టీతోటి గెలుస్తుంది. రాబోయే ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ కూడా మంచి మెజార్టీతోటి గెలుస్తాం. రైట్. రేపు జూబ్లీహిల్స్లో గెలిచిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, అధికార పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి మంత్రి పదవి ఆశ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా తిప్పి కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు మంత్రి పదవి అంటారు, లేకుంటే జూబ్లీహిల్స్లో ఇంటింటికి తులం బంగారం రేపు తెచ్చిస్తామంటారు, లేకుంటే ఆల్రెడీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామంటారు, లేకుంటే మీకు ఊర్లో భూమి ఉంటే మీకు డబ్బులు ఇస్తామంటారు. రకరకాలు ఎలక్షన్లు అయిపోయే వరకు ఓటింగ్ అయ్యే 5 గంటల వరకు ఈ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు చెప్తారు. ఓటింగ్ అయిపోయినాక 5 గంటల తర్వాత వాళ్ళ అడ్రస్ ఉండరు, వీళ్ళు పోయినా వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఇప్పుడు ఈ ఓట్ల వరకు మాత్రం వాళ్ళు పిఎం నా డైరెక్ట్ నాకు మాట్లాడమంటారు, నా నెంబర్ తీసుకోమంటారు, మా పిఏకి చేయమంటారు, మేము అన్ని కలుస్తామంటారు, మేము రెగ్యులర్గా టచ్ ఉన్నామంటాం. అరే నువ్వు మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు అంటారు, లేకపోతే నువ్వు మా తాలూకాకు సంబంధించిన వాళ్ళు అంటారు, మా దగ్గర నుంచి ఉన్నావు అంటారు, ఈ కులం అంటారు, ఆ మైనార్టీ అంటారు, మైనార్టీ నాయకుని తీసుకొస్తారు, రకరకాల విద్యలు చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ చేసుట్లో కాంగ్రెస్ పార్టీ ఆరితేరి అరిగోస పెట్టి ప్రజలను మోసం చేసి గెలిచి వచ్చిందని ప్రజలే అనుకుంటున్నారు ఇప్పుడు యూరియా లైన్లా చూసి. రైట్. పర్టికులర్గా ఇది కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది నేను ఎందుకు రిఫరెండ్ అమ్మంటున్నా అంటే, నగర ప్రాంత ప్రజలు ఈ మధ్యలో బాగా భయం గొలిపింది హైడ్రా. కరెక్ట్. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా పెట్టడం కరెక్టేనా అని చెప్పేసి ఒక సందర్భం వచ్చే మాట అయితే కనిపిస్తుంది. హైడ్రాని నగర ప్రజలు ఒప్పుకుంటారు. హైడ్రా అనేది ఒక పార్ట్. ఇప్పుడు ఈ వ్యవస్థలో హైడ్రా అనేది ఒక పార్ట్. అన్ని వ్యవస్థలు, ఏ వ్యవస్థ సరిగ్గా లేదు, హైడ్రా అనేది ఒక పార్ట్ అంతే. మిగతా ఏ వ్యవస్థ సరిగ్గా లేదు. కరెంటు సరిగ్గా రావట్లేదు, లేకపోతే వాళ్ళ కమిట్మెంటు సరిగ్గా లేదు. జూబ్లీహిల్స్ మీకు కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ పేరు ఉంటుంది, కానీ దాంట్లో స్లమ్లు ఎక్కువ ఉంటాయి. స్లమ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఊర్లతోటి లింకప్ ఉన్నోళ్ళు, కొంతమంది ఓట్లు అక్కడ ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అసలు మొత్తం టోటల్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పడానికి ప్రతి ఒక్క ప్రజలు డైరెక్ట్ అంటున్నారు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది ప్రజలు అనుకుంటున్నారు. రైట్. పర్టికులర్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే ఎక్కువ సెటిలర్స్, అంటే వాళ్ళని
ఎట్లా బీఆర్ఎస్ వైపే రావడానికి లేకపోతే బీఆర్ వైపే ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారు? మీకు సెటిలర్స్ ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమంలో నెగటివ్ బీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నెగటివ్ ఉండే. ఉద్యమము తెలంగాణ ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో, బిల్ పాస్ అయినాక ఇక్కడ ఉన్న ప్రజలంతా అయ్యో ఏమవుతుందో మా పరిస్థితి ఏందో అని వీళ్ళు అనుకున్నారు. ఆంధ్రాలో ఉన్న వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరే మా వాళ్ళు అక్కడ పోయి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, బిజినెస్ చేసుకున్నారు, ల్యాండ్స్ కొన్నారు, ఏమవుతుందో అని వాళ్ళ లోపల టెన్షన్ ఉండే. కేసీఆర్ గారు బిల్ పాస్ అయిన ఫైనల్ బిల్ పాస్ అయిన రోజు ఢిల్లీలో కుంకుమ గులాలతోటి బయటకు వచ్చి హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే, ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఏం జరిగినా నా నోటితోటి ముళ్ళు తిందా తీస్తా అని చెప్పింది. ఆ ప్రకారంగా పరిపాలన చేసినాక 2014 అధికారం వచ్చినాక 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. కంప్లీట్ స్వీప్గా 99 సీట్స్ మనం కొట్టినాం. మున్సిపల్ చరిత్రలో ఇప్పటివరకు జిహెచ్ఎంసీ చరిత్రలో సింగిల్ 99 సీట్స్ వచ్చిన పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఎక్కువ సెటిలర్స్ ఉండే షేర్లింగంపల్లి, కుకట్పల్లిలో ఆల్ కాన్స్టిట్యూన్స్ మొత్తం వచ్చినాయి. కుత్బుల్లాపూర్లో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సిటీ మొత్తంలో టోటల్ సీట్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ ఇక్కడ బోని చేయలేదు. కాబట్టి కేసీఆర్ వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసింది. వాళ్ళు వ్యాపారం చేయనియండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోనియండి, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమనండి, వాళ్ళకి ప్రతి దాంట్లో వాళ్ళని రెస్పెక్ట్గా గౌరవించి వాళ్ళని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. అంతేనా? రైట్. అబౌట్ ద లైన్ జూబ్లీస్ పక్కొస్తే ఇంకోటి చర్చ ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, రైట్, దాంట్లో నగరానికి సంబంధించిన 3-4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టున్నారు. ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% స్పీకర్ గారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, మీరు పార్టీ మారినరా మారలేదా. స్పీకర్ గారు ధృతరాష్ట్రుడా లేకుంటే డైరెక్ట్ చూస్తున్నారా? వాళ్ళు పార్టీ మారింది స్పీకర్ గారికి కూడా తెలుస్తుంది కదా. 100%గా ధృతరాష్ట్రుడు అయితే మహాభారతంలో వినేది ఏంటంటే ఆయన చెప్పుడు మాటలేని పరిపాలన చేశాడు కాబట్టి కురుక్షేత్రం వచ్చింది. మరి స్పీకర్ గారు డైరెక్ట్ లైవ్ చూస్తున్నారు. వీళ్ళు మారినరు, ప్రతి టీవీలో ఉంది, ప్రతి పేపర్లో ఉంది, ప్రతి దగ్గరలో ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉన్నాక ఇంకా మేము మారలేదు అనడానికి లేదు. ఇంకొకరు ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు మారిన వాళ్ళు నేను పోలేదు, అబ్బే నేను ఖాళీ పోయి కలవడిపోయినా నాకు దేవుడు కండ వేశారని ఒకరు అంటున్నారు. ఇంకా కొందరేమో జాతీయ జెండా భారతదేశంలో మెడల్ వేసుకునే నాయకుడు ఇప్పటి వరకు ఉన్నాడా? జాతీయ జెండా పైన ఎగురుతుంది, మన చేతిలో చిన్నప్పుడు చాక్లెట్ ఉండేది, అటువంటిది జాతీయ జెండా వేసుకున్నారంటే వీళ్ళని ఏమనాలి, ఎట్లా అనాలి, వీళ్ళని చూడాలి. మరి ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది, ఆధారం ఉంది, ప్రతిదీ కంపల్సరీ మారినరు, వాళ్ళకి నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు ఏం చెప్పాలి? డైరెక్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కేసీఆర్ గారి దగ్గరికి పోయి అయ్యా మేము పార్టీ మారలేదు, మేము దేంట్లోనే ఉన్నాం, వాళ్ళని అభివృద్ధి పనుల కోసమే కలిసినామని చెప్పి కేసీఆర్ గారి దగ్గర పోవాలి. కేసీఆర్ గారు మీకు బీఫామ్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడ మీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి దగ్గరకో లేకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరకో భవన్కో వచ్చి కూర్చొని మేము పోలేదు, మేము ఆల్రెడీ అభివృద్ధి పనుల కోసం పోయినాము, ఆ నోటీసులు ఏది ఇచ్చిండ్రో అది వచ్చి మా అధ్యక్షునికి చెప్పాలి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పాలి. కానీ మేము ఇట్లా పోలేదు అని మీరు ఉంటే మేము ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నాం, కాన్ఫరెన్స్లో మీటింగ్లకు మీరు రారు, తెలంగాణ భవన్లో ప్రోగ్రామ్ అయితే మీరు రాలేదు, మన సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ అయితే మీరు రాలేదు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మా పక్కన ఉన్న కుర్చీల పక్కన 38 సీట్లు ఎక్కడైతే ఉన్నా ఆడ కూర్చోరు. అంటే మీరు ఇక్కడ ఉన్నట్ట లేనట్ట? మరి మీడియాలో మీరు చెప్పింది మీరా లేకపోతే ఏమైనా ఏఐ తోటి మార్ఫింగ్ చేసినా అయ్యా అనేది చూడాలి. దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తుంది? ప్రజలంతా చూస్తున్నారు, కాన్ఫరెన్స్లో లక్షల మంది ఓట్లు వేసిన ప్రజలు ఏం జరుగుతుంది. అసలు ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో. ఆ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన పార్టీ ఇక్కడ స్టేట్లో అధికారం ఉన్నప్పుడు వీళ్ళని ఫిరాయించినప్పుడు సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. యావత్ భారతదేశం కళ్ళు దాని వైపే ఉన్నాయి. మొత్తానికి కదా పార్టీ ఫిరాయింపుల మీద ఎట్లా ఉండబోతున్నా వాళ్ళ భవిష్యత్తు? మళ్ళీ గెలిచి వస్తారా? రాజకీయ సన్యాసమే. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మళ్ళీ అటు ఇటు పోయి కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు ఓటేసినోడికి ఎవడైతే ద్రోహం చేసిన నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ రాజకీయ జీవితం సన్యాసమే. ఇంకా బతికి బట్టగట్టినట్లేదు. మీరు కావాలంటే తీసుకోండి, మా అందాడు సత్యనారాయణ తీసుకోండి, తూర్పు జగ్గారెడ్డిని తీసుకోండి, దుగ్గ్యాల శ్రీనివాసరావుని తీసుకోండి. చాలా మంది కేసీఆర్కి నమ్మించి మోసం చేసి అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి టైంలో ఎప్పుడైతే పోయి పార్టీ మారినరో వాడు ఒక్కడు మళ్ళీ బతికి బట్టగట్టలేదు రాజకీయంగా. అవునా? రైట్. ఇదే విషయానికి సంబంధించి ఈరోజు కేసీఆర్కు సంబంధించి మోసం విషయానికి వస్తే బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కడియం శ్రీ రిజిస్ట్రేషన్ గారు, ఎందుకంటే వాళ్ళు పార్టీలో పదవులు అనుభవించారు,
వాళ్ళకు ఉన్నత స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కడియం ఇచ్చింది. శ్రీహరి గారు అయితే చాలా అన్యాయం. ఆయన ఒక అధ్యాపకుడు, 70 సంవత్సరాల వయస్సు. ఈ వయసులో డిప్యూటీ సీఎం కూడా చేసిండు. డిప్యూటీ సీఎం చేశాడు, అన్ని చేసిండు, పార్టీ మారిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు పెద్దవారు ఏజ్లో, ఇంకేముంటుంది, వారు కూడా ఈ నైతికత విలువ లేకుండా ఈ రాజకీయ పార్టీలో ఒక పార్టీ మీద గెలిచి ఒక పార్టీ పోయి ఏదో ఈ పనులను ఆ పనులను ఏదైనా కమిట్మెంట్లో దాంతోటో దీంతోటో ఆశపడిపోయింది తప్ప వాళ్ళది వాళ్ళ 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 విజ్ఞతకు ప్రజలు ఆడ బై ఎలక్షన్లో చూపిస్తారు. అంతేనా? రైట్. ముందే చెప్పారు గతంలో కేసీఆర్ ఎలక్షన్ టైంలో మోసపోతే గోసపడతాం. పర్టికులర్గా ఇదివరకు ఏదైతే రైతు బంధుకు రామ్ రామ్, ఆ తర్వాత దళిత బంధుకు జై భీమ్. ఇప్పుడు కొత్తగా ఫీజు రియంబర్స్మెంట్ విషయం మీద ప్రైవేట్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఈరోజు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా హాస్పిటల్ చెప్తా ఉన్నారు. అంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మీకు ప్రైవేట్ కాలేజీల వాళ్ళ మీదనే ఎఫెక్ట్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో పేరెంట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది డైరెక్ట్ 100% పేరెంట్స్కే. చిన్నోళ్ళకి వాళ్ళు టైంకి మధ్యతరగతి వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చిన్న కాలేజీలో కరెంటు బిల్లు కట్టక, లెక్చరర్లకు ఫీజులు లేక, సరైన లెక్చరర్ లేక, వాళ్ళ టైంకు వీళ్ళు ఫండ్ వేస్తే వాళ్ళ టైంకి శాలరీ ఇస్తే వాళ్ళు కంటిన్యూ వచ్చి చెప్తారు, పవర్ కంటిన్యూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ చాలా ఏమవుతుందంటే విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది. అది మీరు ముందు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ముఖ్యమంత్రి గారే విద్యామంత్రి ఉన్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ రిలీజ్ చేసేసి హెల్దీగా కాలేజ్ ఉందా, హెల్దీగా వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారా, దాని మీద నిఘా పెట్టాల్సింది పోయి వాళ్ళు వచ్చి ధర్నా చేసి మేము కాలేజీలు బంద్ చేస్తామని చూసేవాళ్ళం అంటే ఇది చాలా దురదృష్టం. దీని మీద మీరు సీరియస్గా ఇప్పటికైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, దాన్ని ఇమ్మీడియట్ రెటిఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడితే మొత్తం వ్యవస్థ ఆగమైపోతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్ అక్కడ. ఇప్పుడు శాలరీస్ లేకపోతే లెక్చరర్స్ ఉండరు, వాళ్ళందరూ పోయి మంచి ఏదైనా పరిపుష్టిగా ఉన్న నారాయణ కాలేజో చైతన్య కాలేజీలో అటువంటి అంత మంచి వాళ్ళు అక్కడ పోతారు. ఇక్కడ అంతా మామూలు వాళ్ళు ఉంటారు, శాలరీస్ లేక ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ప్రియారిటీగా తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మీరు రిలీజ్ చేసి దాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి అయితే పిల్లల తరఫున విజ్ఞప్తి చేయాల్సిందే. ఇదన్న ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది? ఆరోగ్యశ్రీ ఈరోజు నైట్ నుంచి బస్తీ దవాఖానలో మందులు లేవు, సరి అయిన మందులు బస్తీ దవాఖాన లేదు, బస్తీ దవాఖాన నీట్గా లేదు, ఎక్కడ సిస్టమ్ లేదు. బస్తీ దవాఖాన తీసుకొచ్చింది కేసీఆర్ గారు. బస్తీ దవాఖాన పెట్టాలని 2017-18లో ఆ పాలసీ పెట్టింది కేసీఆర్ గారు. అటువంటి బస్తీ దవాఖానలో ఈరోజు మందులు లేవు, దాని మీద పర్యవేక్షణ కొరబడింది. వ్యవస్థ అంతా అడ్డదిడ్డగా ఉంది. మీరు కావాలంటే ఎప్పుడన్నా ఏ బస్తీకైనా పోయి చూడండి, మీరు ఏ కుక్క ర్యాబిట్ బైట్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్స్ కూడా లేవు. అంత దరిద్రమైన వ్యవస్థ ఉంది. రైట్. మామూలుగా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎస్ఎన్డిపి వర్క్స్ అనేది ఎస్ఆర్డిపి రైట్ ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి నాలా అండ్ రెండు అసలు ఈ రెండు సమన్వయంతో పనిచేసి ఈరోజు ఎప్పుడు వర్షం పడ్డా లోతట్టు ప్రాంతాల జలమయ్యే పరిస్థితి నుంచి ఈరోజు కొంచెం జర సిటీ బెటర్ అయింది. అంటే అప్పుడు నాకు క్వశ్చన్ కంప్లీట్ చేయండి అండి. ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి నుంచి అయిన కంప్లీట్ వర్క్స్ ఈరోజు ఈ 20 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ ఈరోజు డ్రైనేజీలో పడి జనాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇదంతా? అంటే అప్పుడు మనం ఏం చేసినాము, మనకు ప్రపంచంలో రాని ఒక వింత జబ్బు వచ్చింది. మనం ఈ 50 ఏళ్లలో మనకు తెలియని టైంలో ఒక కరోనా జబ్బు వచ్చింది. అందరూ ఎక్కడో దగ్గర ఇంటికాడ కూర్చున్నారు. ప్రధానమంత్రి గారు గంట కొట్టి దీపం ముట్టియమన్నాడు. కేటీఆర్ గారు యాజ్ ఎ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్ లింక్ రోడ్లన్నీ అయిపోయినాయి. ప్రధానమంత్రి గారేమో దీపం ముట్టించి గంట కొట్టమన్నారు, ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళొద్దని కర్ఫ్యూ పెట్టాను. కానీ లింక్ రోడ్లన్నీ ఇప్పుడు మన హైటెక్ సిటీ చాలా లింక్ రోడ్స్ అన్ని చేశారు. బయటకు వచ్చి ప్రపంచం తిరిగారు అంతా అప్పుడు కొత్త అన్ని రోడ్లు తిరుగుతున్నాయి, కొత్త రోడ్లు అన్నీ. అంటే అది ముందు చూపుగా యువ నాయకుడు ఆయన బయట తిరిగి వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ ఎస్ఆర్డిపి వాళ్ళని పట్టుకొని ఎక్కడికి డిసిషన్స్ తీసుకొని రోడ్స్ అని చేపించింది. అప్పుడు తర్వాత ఎస్డిపి ట్యాంకులు ఇవన్నీ ఎక్కడికక్కడి నీట్గా ఎక్కడి నుంచి అక్కడికి పోవద్దు, స్లమ్ తగ్గాలి, స్మెల్ పొల్యూషన్ వాటర్ రావద్దు, పబ్లిక్ ఇబ్బంది కాకూడదని ఒక ప్రికాషనరీగా ఒక వ్యవస్థగా ఒక సిస్టమేటిక్గా చేసింది పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ప్రజలకు మేలు కంటే పార్టీకి తక్కువ చేసింది. ఆ రోజుల్లో పార్టీని, కార్యకర్తను, లేకపోతే పార్టీ నిర్మాణాన్ని పక్కకు పెట్టి మనం ఉద్యమం చేసి వచ్చినాం కదా, 14 ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చినాం, మనకు అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక అభివృద్ధిని ఎట్లా చేయాలా,
ఇట్లా ఏ విధంగా దీన్ని అభివృద్ధి పరుగులు పెట్టాలా, మన రికార్డ్ ఏది అనేది ఆ ఒక్కటే కోణం అక్కడ జరిగింది. మీకు అంత ఎక్కడ లేని 50 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి జరిగిందంటే అదే కారణం. ఎందుకంటే పార్టీ నిర్మాణం కంటే కూడా ఎక్కువ ఎందుకంటే జనరల్గా వేరే పార్టీలు ఏమంటే అధికారం నోడు పార్టీకి ఎక్కువ ఫోకస్ చేస్తారు. పార్టీకి, కార్యకర్తలకు, పార్టీకి సంబంధించినది దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కువ చేయాలని. పార్టీకి వచ్చి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే మన ఉద్యమం పార్టీ కాబట్టి, మనం కొట్లాడి రాష్ట్రం తెచ్చాం కాబట్టి, కొట్లాడినట్టే మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, మిగతా నిరంజన్ రెడ్డి గారైనా, జగదీష్ రెడ్డి గారైనా వీళ్ళంతా ఈ యొక్క కోణంలో ఉరికిచ్చిన అభివృద్ధినే ఉరికేయడం జరిగినది. అవును. అట్లాంటి హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ మయం అవుతా ఉంది, కొంచెం లోతట్టు ప్రాంతాలు మళ్ళీ జలమయం అవుతా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను ఎట్లా చూడొచ్చు? ముగ్గురు మనుషులు కొట్టుకొని పోయిండ్రు అని చెప్పాను సిటీలో. ఇప్పుడు వార్తలలో చూస్తున్నాం, ఇప్పుడు నడుస్తుంది ఈ రోజు ఇప్పుడున్న ప్రోగ్రాంలో. అంటే ఇది పూర్తిగా వరద ఎగ్గంచి వస్తుందో మనకు తెలుసు కదా, ఏ ఏరియాకి టర్న్ అవుతుందో తెలుసు కదా, వాళ్ళని ముందే అలర్ట్ చేస్తే ఈ సమస్య ఉండదు కదా. అలర్ట్ చేయాల్సింది ప్రభుత్వమే కదా. హైడ్రా కూలగొట్టుడు ఒకటే కాదు ఇదే కారణం. హైదరాబాద్లో ఎక్కడైతే వాటర్ వస్తుందో హైడ్రా అలర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చింది కదా, టీవీలు డైరెక్ట్ ఉన్నాయి కదా, మీరు అలా హై అలర్ట్ అని కొడితే పోతూనే ఉంటుంది కదా లక్షల మందికి. మరి ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదంటే దాని మీద ఒక సరి అయిన అది లేకుండా ఈ విధంగా జరుగుతుంది. రైట్. దీనికి సంబంధించి దాని మీద మూసీ ప్రక్షాళన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఎక్కువసార్లు మాట్లాడింది మూసీ ప్రక్షాళన. ఫస్ట్ అది 70 కోట్ల నుంచి మొదలయ్యి ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల దాకా వెళ్ళిపోయినటువంటి మాట. ఏది మూసీ ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది కనిపిస్తుందా మీకు? మూసీ ప్రక్షాళన మాటలకే పరిమితమైంది. మూసీ ప్రక్షాళన వాళ్ళు ఏది చేయరు. ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. లాస్ట్కి ఏమంటారు, మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు గండిపేటలో పోచి గండిపేట నుంచి గ్రావిటీగా మూసిని సెట్ చేస్తాం అనేది కొత్త ప్రపోజల్. అసలు కాళేశ్వరం పోయింది అంటున్నారు కదా, మరి మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరం మల్లన్న సాగర్ ఒక పార్ట్. మల్లన్న సాగర్ ఆ రిజర్వాయర్ ను సృష్టించింది కేసీఆర్. మల్లన్న సాగర్ అనే పేరు పెట్టి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, లక్ష్మీ బ్యారేజ్ ఇట్లాంటి ఒక సిస్టమ్ బాగుంటుంది. దాని మీద కరెక్ట్ స్టడీ చేస్తే కొద్దిగా ప్రజలు ఆలోచించాలని చూస్తే అది చాలా మంచి రికార్డు. అది అసలు కాళేశ్వరం ఎక్కడ, ఏమైంది, దాని వెనక ఎన్ని ఉన్నాయి, దానికి ఏం పేర్లు ఉన్నాయి, అదంతా ఒక సిస్టమ్ చూస్తే మర్చిపోలేరు. యాక్చువల్ ఈ రాష్ట్రాన్ని ప్రేమించినోడు, ఈ దేశాన్ని ప్రేమించినోడు కాళేశ్వరం పూర్తి అవగాహన కనుక చేస్తే అసలు కేసీఆర్ అంటే ఒక దేవుడి కిందనే ట్రీట్ చేస్తారు. ఆ ఓన్లీ కాళేశ్వరం చాలా ఒకటి అంతేనా? అట్లాంటి కాళేశ్వరం నుంచి మరి ఎట్లా నీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి గండిపేటలు ఎప్పుడు పడతాయట? మరి ఏదో మొన్న ఏదో మళ్ళీ ఒక స్కీమ్ ఏదో పెట్టింది కదా, అది అంటే గవర్నమెంట్ దీని మీద సిబిఐ స్కీమ్ వేయాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ మీద సిబిఐ వేయాలి. మల్లన్న సాగర్ లేదన్నారు కదా, మరి మళ్ళీ కాళేశ్వరం పోయిందన్నారు కదా, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి ప్రజలు అడగాలంటే ఇట్లాంటి బై ఎలక్షన్ల టైంలో అడగాలి. ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్. అది మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక పార్ట్, మేజర్ పార్ట్, 50 TMCల స్టోరేజ్, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తా అంటున్నారు. రైట్. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒకవైపు కొంచెం యువతన ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం యువతకు ఎక్కువ అవకాశం ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పర్టికులర్గా యూత్ పొలిటీషియన్స్, మీలాంటి వచ్చే పొలిటీషియన్స్కి ఎట్లాంటి హామీ ఇవ్వబోతుంది? భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇది బాగుంటుంది. మా నాయకుడే యువకుడు కేటీఆర్ గారు. ఆల్రెడీ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది. యువతకు మంచి అవకాశం ఉంటుంది. పనిచేసే వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడైతే ప్రజలతోటి ఉంటారో, ప్రజా సమస్యల ఈ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి ప్రజల తరఫున పార్టీ కోసం, పార్టీకి సంబంధించింది ప్రజలకు కోఆర్డినేషన్గా ఉన్న నాయకులకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. పార్టీ కూడా ఆ విధంగానే ఆలోచిస్తుంది. అంతేనా? ఎట్లా ఇప్పుడు జూబ్లీకి సంబంధించి బ్యాక్ టు జూబ్లీస్ వద్దాం. పోయిరా అక్కడ జనాలతో బాగుంది. జనాలు మంచి వాలంటరీగా ఉన్నారు. ఇస్ బార్ ఫిర్ కేసీఆర్ సాబ్ को जीतेंगे, कार पे अपन वोट डालेंगे, कार पे अपन सुकून है, अपन गवर्नमेंट को, हमारा मौजों को, उन लोगों को पैसे दिया, हमारा रमजान को तोहफा दिया అని ఎక్కువ మెజారిటీ ముస్లిం పీపుల్ అట్లా అంటున్నారు. గరీబ్ వాళ్ళు కూడా సార్ మా బతుకమ్మ పండుగ వచ్చింది, మాకు చీరలు వచ్చినాయి, మాకు అన్ని విధాల సార్ మేమేం అడగలేదు, నా బిడ్డ పెళ్ళైంది, కళ్యాణ లక్ష్మి అని ఒక స్కీమ్ ఇచ్చి మాకు చెక్ ఇచ్చిండ్రు, వీళ్ళన్నీ తులం బంగారం ఇస్తారని దొంగ మాటలు చెప్పిండ్రు. తులం బంగారం వాళ్ళకి మార్కెట్ దొరకట్లేదు. బంగారం దొరకనప్పుడు 1,16,000 చెక్ ఇస్తున్నారు కదా, దానికి ఇంకో 60,000 70,000 లక్ష ఇంకో చెక్ ఇవ్వచ్చు కదా సార్ అని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు.
వేరే చిన్న చిన్న అమ్మాయిలు ఉంటే మాకు స్కూటీ ఇస్తాడు, ఇంకా స్కూటీ రాలేదు సార్ అంటున్నారు. ఇంకొకరు కొంచెం ముందు పోయి పక్కింట్లో అడిగితే మాకు 2,500 ఇస్తాడు నెలకు, ఆ 2,500 రాలేదు. మేము అక్కడ ఊర్లో మా అమ్మ వాళ్ళు అట్లా ఆశపడి ఓటేసిండ్రు మాకు 2,500 వస్తుందని. మేము ఆల్రెడీ 2,500 వస్తే వేరే చిట్టో గిట్టో కట్టుకుందామని చిట్టోతో కూడా మాట్లాడి పెట్టుకున్నాం. అంటే ఇంత డెప్త్గా ఆలోచిస్తున్నారు జనాలు. ఇన్ డెప్త్ అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది జనాల మీద. మరి హైదరాబాద్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ 20 నెలల పరిపాలనలో అంటే ఇటు జిహెచ్ఎంసీ టోటల్లీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా అంటే 144 సెక్షన్ అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం హైదరాబాద్ రాష్ట్రం మీద. కరెక్ట్. సో దీన్ని ఎట్లా అంటే జనాలకు ఎట్లా మైండ్లోకి ఎక్కిస్తారు? అంటే ప్రభుత్వము ఇంత పెద్ద నగరంలో మనకు మొన్న పెద్ద పండుగ వచ్చింది, వినాయక చవితి పండుగ. వినాయక చవితి హైదరాబాద్లో మంచి ఫెస్టివల్, అంతే 9 days అంతే, మంచి ఫెస్టివల్. దీనికి పిల్లలు ఒక సమైక్యతగా, ఒక యూనిటీగా, ఒక కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కానీ, ఒక యూత్ పిల్లలు కానీ, ఒక గ్రూప్ కానీ, ఒక అసోసియేషన్ అని కానీ అట్లాంటివి పెట్టుకొని చేస్తారు. దానికి ఏదో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటారు, డీజేలు పెట్టుకుంటారు. డీజే పర్మిషన్ ఎందుకు ఆపింది గవర్నమెంట్? మీరందరూ కేసీఆర్ పాటలు పెడుతున్నారు. డీజే అంటే ప్రభుత్వము డీజే, మీరు ప్రభుత్వం బాగుంటే ప్రభుత్వం పాటలే పెడతారు. కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం కాదు కదా, కేసీఆర్ పాటలు పెడుతున్నారంటే మీరు బాగాలేనట్టే కదా లెక్క. దానికోసం మీరు ప్రజల్లో పిల్లలు సంతోషంగా ఏదో 4 రోజులు అట్లా ఎగురుతారు. వాడు ఊకే ఫోన్లు పట్టుకొని కూర్చొని చూడకుండా, అటు చూడకుండా, ఎటు చూడకుండా మాట్లాడి కొద్దిగా హ్యాపీగా ఉంటారు. వాడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసుకొని పాటలు పెట్టుకుంటామంటే వాళ్ళ డీజేను లేదనడు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ వచ్చుడు, అక్కడ సిఐలు పంపుడు, లేకుంటే వేరే వాళ్ళు కానిస్టేబుల్ వచ్చుడు, డీజేలు ఏం పెడుతున్నారు, ఎప్పుడు తీస్తున్నారు, వినాయకుడు ఎప్పుడు వస్తుంది, డీజే ఏమైనా పెడుతున్నారా, ఎంతమంది ర్యాలీ తీస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఇదేం ప్రభుత్వము? ఇదేదో దీని మీద పెట్టే బదులు ఎన్ని పెళ్లిలు అయినాయి, ఎన్ని చెక్కులు ఇచ్చినాం, ఇంకెన్ని తులం బంగారం చెక్కులు పెండింగ్ ఉందని గది రాసుకోవాలి. లేకపోతే ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్కూటీ నడిపెట్టోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు ప్రభుత్వం అని దాని మీద రాసుకోవాలి. కానీ ఎంతసేపు ఆ డీజే పెడితే డీజే ఆపుతాము, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఏ రోజు మేము నిమజ్జనం, ఎక్కడైనా డీజే పెడుతున్నారా, నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు? పండుగ దేవుడు డీజే పెట్టుకుంటాడు, డాన్స్ చేస్తాడు, పోతాడు, వేసుకుంటాడు, వాళ్ళ ఇష్టము. అదే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చేసింది కదా, వచ్చేసినా మీ కాలనీలో చీరలు చూడాలి. ఇప్పుడు దాని మీదనే మళ్ళీ బతుకమ్మ జాతర ఉన్న చూడండి చీరలు మీకు. అంతేనా? ఈ ప్రభుత్వం మళ్ళీ యూరియా లెక్కనే చీరల కథ కూడా అవుతుంది. యూరియా లెక్కనే చీరల కథ కూడా అవుతుంది. చూడండి మీరు, యూరియా ఎట్లా అవుతుందో చీరల పరిస్థితి కూడా సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్. అంటే ఊళ్ళలో యూరియా, నగరాల్లో చీరలు, నగరాల్లో చీరలు, ఊళ్ళలో కూడా చీరలు. మళ్ళీ ఇది రికార్డ్ ఇప్పుడు మీకు. అదేనా ఇప్పుడు గతంలో రెడీ అయిపోండి మళ్ళీ మైక్లో అందుకోవాలి. అంతే 300 రూపాయల చీరలు, 400 రూపాయల చీరలు అయితే మేము వస్తే అసలు మంచి 2 ఇస్తా అని చెప్పారు. 2 చీరలు ఇస్తా అన్నారు. 2వ సంవత్సరంకి వచ్చిండ్రు. ఫస్ట్ సంవత్సరం ఇయ్యలేదు, ఈ సంవత్సరం 4 ఇవ్వాలి. మరి ఎన్ని ఇస్తారో చూడాలి. కానీ నాకు తెలిసి మేమేమనుకుంటున్నాం అంటే సేమ్ అది కూడా యూరియా లెక్కనే అవుతుంది ఏమో అనుకుంటున్నాం. ఇప్పుడు యూరియా ఎట్లయితే షార్టేజ్ ఉందో చీరలు కూడా షార్టేజే ఉండి ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరికీ సవ్యంగా ఇచ్చినాం. వాళ్ళు షార్టేజ్ చేయించి ఎక్కువ పబ్లిక్ లో వాళ్ళ అంటే మేము చేసిన దాన్ని వాళ్ళు ఉల్టా చేస్తారు కదా. మేము టింగ్ అంటే వాళ్ళు టికా అంటారు. మేము తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మంచి ఈ కిరీటము పెట్టి ఉద్యమం చేసినాం, విజయం సాధించినాం. తెలంగాణ తల్లిని పెట్టుకొని ఉద్యమం చేసినాం, విజయం సాధించినాం, గమ్యస్థానం చేరినాం. వాళ్ళు ఏం చేసిండ్రు, అది వద్దు అని చెప్పి వాళ్ళు మార్చిండ్రు. మేము టీఎస్ ఉండే తెలంగాణ స్టేట్ అని రిజిస్ట్రేషన్ల దాని మీద, వాళ్ళు ఏం చేసిండ్రు దాన్ని మార్చి టీజీ పెట్టిండ్రు. మేము టింగ్ అనేది రైతు బంధుకి టింగ్ బంద్ చేసి వాళ్ళు టకీ అన్నారు. మేము ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చినాం. భారతదేశంలో నెంబర్ 1 సిటీలో హైదరాబాద్ అని పెట్టాం. బ్రాండ్ ఇమేజ్ పెంచాం. టోక్యో, జపాన్, లాస్ వేగాస్, రోమ్, సింగపూర్ దాని సరసన హైదరాబాద్ నగరాన్ని నిలిపింది కేటీఆర్ గారు. వాళ్ళతో మాట్లాడి మేము పెట్టాం కదా, వాళ్ళు క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ చేసిండ్రు. మేము అందలపోటీ తెలియదు, అందలపోటీ అవుట్డేటెడ్ అంతా ఆన్లైన్లో వచ్చేసింది అయిపోయిందని మేము వదిలేసినాం. కాబట్టి వాళ్ళు తెచ్చారు. అంటే ఇది ఉంటుంది. మేము చీరలు సవ్యంగా అందరికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇవ్వకుంటారు. మేము యూరియా మొత్తం కంప్లీట్గా ఎన్నంటే అన్ని బస్తాలు ఇచ్చినాం. 10 బస్తాలు అంటే 10, 20 అంటే 20. రైతు అక్కడ పొలంలో ఉండి ఆయన సొంతంగా పనిచేసుకుంటే కూలోని పెట్టుకుంటే వాడు తక్కువ పనిచేస్తాడు, రైతు ఎక్కువ పనిచేస్తాడు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోనికి 3,000 ఎంతో ఇచ్చేస్తే ఆ 200-300 ఎక్కువ తీసుకొని 10 బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ వేసేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. లైన్లో నిలబడుతున్నారు. లైన్లో నిలబడి తినే టైంలో బయటికి పోవాలి అటు ఇటు అంటే చెప్పులు పెడుతున్నారు. చూడండి ఇంకా అంటే ఇది పాలసీ. సోషల్ మీడియా మనం చూస్తున్నాం పర్టికులర్గా. అంటే హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి మంచి హెల్త్, మంచి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎక్కడైనా. వీటికి సంబంధించి దాని మీద గతంలో కేసీఆర్ హయాంలో టిమ్స్ అండ్ హాస్పిటల్స్ కొన్ని కొత్తపేటలో ఒకటి లైక్ చెస్ట్ ఆసుపత్రి దగ్గర స్టార్ట్ అయినాయి. అవి ఒకసారి పర్యవేక్షణ చేసిరా అసలు ఎంతవరకు వచ్చినా చూసిరా? కేసీఆర్ టైంలో బస్తీ దవాఖానా అనేది హెల్త్ విషయంకి వచ్చింది. అవును, బస్తీ దవాఖానా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అప్పటి వరకు బస్తీలో దవాఖానా ఉంటుంది ఫ్రీగా ప్రజలకు, తెలిసింది గాంధీ ఉస్మానియా అంతే. అంతే కదా. ఈ షుగర్ వాళ్ళకు, బీపీ వాళ్ళకు ఇవన్నీ ఏదైతే ఉందో దాన్ని 2017-18లో బస్తీ దవాఖానా పెట్టింది కేసీఆర్ గారు. అవును అవును, మంచి బస్తీ దవాఖానా తీసుకొచ్చినాక నెక్స్ట్ సిటీ నలుదిక్కులో హాస్పిటల్ ఉండాలా, ఒక నిమ్స్ మీదనే లోడ్ పడుతుంది, ఉస్మానియా లోడ్ పడుతుంది, గాంధీ లోడ్ పడుతుంది అని చెప్పి నలుదిక్కులో ఉండాలని చెప్పి పెద్ద పెద్ద హాస్పిటల్ ప్లాన్ చేసింది, స్టార్ట్ చేసింది కేసీఆర్. అండ్ ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి, డాక్టర్లు షార్టేజ్ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు చదువుకోలేకపోతున్నారు, పిల్లలు చాలా మంది మన గురుకులాల్లో మన దగ్గర చదివి వస్తున్నారు. ఈ ప్రొడక్షన్ ఏ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి 30 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇది అంటే మెడికల్ దాని మీద ఇంత ఈ విధంగా తీసుకొచ్చి వైద్యం మీద ఈ ప్రతి ఒక్కటి ప్లస్ ఇంకోటి కంటి వెలుగు మీద ఇట్లాంటి ఈ ప్రతి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరిని కన్న బిడ్డ లెక్క చూసుకుంది, ఆరోగ్యంగా ఎక్కడ కూడా. అంటే ఇంకోటి కూడా ఇలా ఉన్నది, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేస్తే దాన్ని శాసనసభలో దాన్ని మెచ్చుకొని దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి పేరు మార్చొద్దు, పేరు ఉంచాలని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అది ఇట్లా రాజకీయంగా ఈ చిన్న కుచల బుద్ధి, నారో మైండ్ లెక్క ఆలోచన చేసి అదే ఆరోగ్యశ్రీ కదా, రాజశేఖర రెడ్డి పెట్టింది కదా, తీసేసి వేరేది పెడదాము, లేకపోతే తెలంగాణ శ్రీ పెడదాము, ఆ టైప్ కాదు. బ్రాడ్ థింకింగ్, బ్రాడ్ మైండ్. ప్రజలకు ఏం కావాలి, పెద్ద ఎత్తున ఇట్లా ఏది చేస్తే బాగుంటుంది. ప్రజలు ఆయన అడగరు, ఎవరు ప్రజలు అడగాల్సిన పని లేదు. ఒక తండ్రి ఒక పిల్లలకి ఏది ఇస్తాడో ఆ టైప్ నడిపించింది కేసీఆర్ గారు. రైట్. మీరేమంటున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే వచ్చిన ముఖ్యమంత్రి ఫస్ట్ అన్నమాట ఏంది, కేసీఆర్ ఆనవాళ్ళే కూడా చేస్తారా తెలంగాణ రాష్ట్రం నుంచి? ఎంతవరకు సక్సెస్ అయింది? ఇప్పటివరకు మనం ఔరంగజేబు ఆనవాళ్ళే లేకుండా చేస్తలేం. చరిత్రలో ఔరంగజేబు ఆనవాళ్ళు వింటున్నాం, ధృతరాష్ట్రుడు ఆనవాళ్ళు వింటున్నాం, దుర్యోధన ఆనవాళ్ళు వింటున్నాం, కుతుబ్ షా ఆనవాళ్ళు వింటున్నాం. హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చింది, హైదరాబాద్ ఆమె భాగ్యమతి, భాగ్యనగర్ ఎట్లా వచ్చింది అది వింటున్నాం. చార్మినార్ కట్టింది వింటున్నాం, తెలంగాణ తెచ్చింది వింటాం, రేపు సెక్రటరేట్ కట్టింది వింటాం, యాదగిరి గుట్ట కట్టింది వింటాం, కాళేశ్వరం కట్టింది వింటాం. చరిత్రలో కేసీఆర్ ను మార్చేది లేదు. ఇంకా 1000 సంవత్సరాలైనా శాశ్వతం కేసీఆర్. చరిత్రలో హిస్టరీలో శాశ్వతం. వాళ్ళ సరసన నిలబడిపోతాడు భవిష్యత్తులో. కుతుబ్ షాను మర్చిపోరు, మీరు ఉస్మాన్ ఖాన్ నిజాంను మర్చిపోరు. భవిష్యత్తులో కేసీఆర్ ఎప్పటికీ గుర్తుంటాడు. మీకు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన నాయకులు సీఎం లైన్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఎవరు గుర్తుంచుకుంటారు? ఆయన గురించి ఎందుకు ఒక దగ్గర వినాయకుని మండపం దగ్గర డ్యాన్స్ చేయలేదు? రాజశేఖర రెడ్డి గారి కోసం ఎందుకు చేయలేదు? కేసీఆర్ ఇస్ అవర్ గాడ్, తెలంగాణ ప్రజల దేవుడు. ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు. అది చరిత్ర శాశ్వతం, అది ఎప్పటికీ ఉంటుంది. అంతే, దాన్ని ఎవ్వరు మార్చనీకి లేదు. మార్చుతా అంటుండు కదా, అది మార్చితా అన్నోళ్ళు లేకపోతే టీఆర్ఎస్ లేకుండా చేస్తా అన్నోళ్ళు చరిత్ర అది ఎక్కడో ఉంది. ఏం చేశారో అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. సరే, ఇక అది వాళ్ళు అనుకునే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ నారో మైండ్, వాళ్ళ నారో థింకింగ్. అంతే. ఎండ్ ఆఫ్ ది డే. రైట్. ఫైనల్గా వచ్చే వరకు ఇప్పుడు ఏదైనా కూడా ఆ టాపిక్ అంతా కూడా బై ఎలక్షన్స్. ఇప్పుడు ఆ 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు అయితేనేందో, లేకపోతే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అయితేనేది, ఎట్లా ఉండబోతుంది పార్టీ స్ట్రాటజీ, ఎట్లా ఉంది? రెగ్యులర్గా అవుతురా ప్రజలే పార్టీని నడిపించే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున మా కేసీఆర్ గారు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు గెలిచి వచ్చే ఉంటుంది. అంతే, ఇంకొక ఆలోచన ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టం. అంతేనా? సింగిల్ డిజిట్ దాటదు. అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి రానున్న రోజుల్లో, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? అట్లా పోటీ మళ్ళీ టీఆర్ఎస్ హవా కొనసాగుతుందా? 100% కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ పాలన మీద చూసిండ్రు. ప్రయోగం చేసింది ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీని 15 ఏళ్ల కింద చూసిండ్రు, మళ్ళీ నమ్మి మోసపోయినరు అనేది ప్రజలకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ కరోనా టైంలో యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ పెట్టి వాళ్ళని ఎత్తి తిన్నారు. 1,00,000 కోట్లు ప్రాజెక్టు కాళేశ్వరం తిన్నారన్నారు. 80-90 వేలు అయితే 1,00,000 కోట్లని లుచా మాటలన్నీ ఈ సోషల్ మీడియాలు తిప్పేసిండ్రు. ఈ ప్రజలు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో విని అవే ఒకసారి క్రియేట్ అయ్యేసరికి దాన్ని మేము తొందరలో దాన్ని ఎట్లా చేయాలో అర్థం కాక
ప్రజలు కూడా ఇంకోటి ఏంటంటే కంటిన్యూ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ. ఆ ఎమ్మెల్యేకు కింద సంబంధించిన అసిస్టెంట్లు 4 తెల్ల బట్టలు కొనుక్కున్నాడు, లేకపోతే ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు, అమ్మ వీనికి ఎక్కువైంది వీని ఓడగొడితే వాడు సెట్ అయితే. కేసీఆర్ని ప్రతి ప్రజలు కేసీఆర్ దేవుడే అన్నారు, దేవుడే అంటారు. ప్రతి ఒక్క ప్రజలు కేసీఆర్కి ఓటేయలేదు, కాంగ్రెస్కి ఓటేసేవాళ్ళు కూడా కేసీఆర్ మంచోడు, కేసీఆర్ బాగా చేసిండు అని అప్పుడు ఓటేసేటప్పుడు కూడా అన్నారు. కానీ వీడొద్దు మాకు అనేది, అంటే లోకల్లో కొంత ఇంపాక్ట్ అయింది కేసీఆర్కి. కానీ వీడు పోతే కేసీఆర్ పోతున్న సంగతి వాళ్ళు అంత దూరంగా ఆలోచించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వీడొక్కడే కదా అని చూసారు. కానీ యాక్చువల్ కేసీఆర్ మీద కేసీఆర్ గారు అని ఒక దేవుని కింద చూస్తారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, గోదావరి బెల్ట్ మొత్తం కంప్లీట్గా వాటర్ తాగినరు. కాళేశ్వరం ఆల్రెడీ, కాళేశ్వరం అంటే ఒక అద్భుతం, కాళేశ్వరం అద్భుతం. ఆల్రెడీ పంటలు పండినాయి, వాటర్ వచ్చింది, మిషన్ భగీరథ కింద నీళ్ళు వచ్చినాయి. ఊర్లో ఇప్పుడు మీరు పోండి, సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ నీళ్ళు వస్తాయి అంటారు. వాళ్ళు మిషన్ భగీరథ అన్నారు, కేసీఆర్ ఆ ప్రకారంగా సిటీలో కూడా కాళేశ్వరం స్టార్ట్ అయినాక గ్రౌండ్ వాటర్ మనం 1400, 1500, 2000 ఫీట్లు బోరేసేది. గ్రౌండ్ వాటర్ పెరిగింది, ట్యాంకర్లు తగ్గినాయి, ఇంటింటికి 20,000 లీటర్లు ఫ్రీ గీయడం జరిగింది. వాటర్ వర్క్స్ మన హైదరాబాద్ వాటర్ సప్లై నుంచి కంటిన్యూ. కేటీఆర్ గారు రేపు పొద్దున భవిష్యత్తు మన కలిగింది 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, రేపు పొద్దున 24 గంటలు నల్ల నీళ్ళు ఇవ్వాలి ప్రజలకు. 24 గంటలు ప్రతి స్లమ్లలో, బస్తీలలో, ఎక్కడైనా కానీ ఏ కాలనీనైనా 24 గంటలు ఇట్లా నల్ల తిప్పితే నీళ్ళు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం స్ట్రక్చర్ మనం చేసింది ఉంది, దాన్ని ఏం లేదు చిన్న మాడిఫై చేస్తే అయిపోతుంది. వీళ్ళు అది మాడిఫై చేయకుండా 1,00,000 కోట్లని కాళేశ్వరం అని కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేయాలని, ఆయన బదనం చేయాలని చెప్పి అది కంటిన్యూ చేసి దాన్ని ఒక ఎలక్షన్స్లో లబ్ధి పొందింది దాని పేరు మీద. అది ఆల్రెడీ దాని మీద ఒక కమిషన్ వేసిన, పీసీ ఘోష్ కమిషన్ అని. ఆ కమిషన్ రిపోర్టు ఏకపక్షంగా ఇచ్చిండు ఆయన ఆల్రెడీ. మరి కేసీఆర్ గారు వాళ్ళు ఇట్లా అంటున్నారు, క్యాబినెట్ మీరేమో క్యాబినెట్ తీర్మానం అంటున్నారు, క్యాబినెట్ తీర్మానం లేదని సెక్షన్ 8A 8B కింద మరి కేసీఆర్ గారితో వివరణ తీసుకోలేదు. ఏకపక్షంగా 600 పేజీలు, మరి ఏం 600 పేజీలు అది ఏం కాతో అది ఇచ్చిండ్రు. వీళ్ళు హడావుడిగా ఆ కమిషన్ పెట్టేసి అసెంబ్లీలో పెట్టి దానికోసం మధ్యరాత్రి పెద్ద విజయం సాధించినట్టు దాన్ని పెట్టి ఎవరికో ఒప్పచెప్పిండ్రు, ఏదో చేస్తామన్నారు. మరి వాళ్ళు పైన పెద్దన్న కింద చిన్నన్న ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేయండి, కానీ ఇప్పుడు మీ చేతిలో కూడా ఏం లేదు, మీరు దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీ చేతిలో ఉన్నది ఒకటే, దాన్ని రిపేర్ చేయండి. దాన్ని రిపేర్ చేయకపోతే మీకు నచ్చకపోతే దాన్ని మొత్తం తీసేయండి, మేడిగడ్డ అక్కడ కట్టండి, తుమ్మిడి అట్టుగడ్డ రాయండి. మేడిగడ్డ మీకు నచ్చలేదు అంటున్నారు కదా, మేడిగడ్డ పిల్లలు క్రాక్ ఇచ్చినాయి, అది కాదు మేము పైన కడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు కట్టండి. మీరు కట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. మీరు పైన కడతారా కింద కడతారా, నువ్వు రిపేర్ చేస్తావా? యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓనర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ప్రాపర్టీ అది. ఆ 2 క్రాక్ ఇచ్చిన పిల్లలు కడతారా, రిపేర్ చేస్తారా, లేకపోతే తుమ్మిడి అట్టకడ కట్టి ఆ నుంచి మీరు చెప్పిన మీ స్టైలే తెస్తారా? లేదంటే మీ పాత స్టైల్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినట్టే చెప్పుకుంటేనే ఈ ప్రభుత్వం టైం అయిపోయే వరకు చేస్తారా? ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు, ప్రజలు అందరు అడుగుతున్నారు. ప్రజలు ఇంకా అధ్వానం ఉంది. 2036లో ఒలింపిక్స్ అంటున్నారు కదా, ఈ తిట్ల మీద కూడా ఒక పోటీ పెట్టండి. దాని మీద ఈ ప్రజలు ఏ విధంగా తిట్లు నేర్చుకున్నారు, ఏ విధంగా తిడుతున్నారో అలా కూడా ఒక స్పోర్ట్స్ కింద పెట్టండి. వీళ్ళు ఇక్కడ కాళేశ్వరం 2 పిల్లలు రిపేర్ చేయరు కానీ 36లో ఒలింపిక్స్ చేస్తారంట. ఇది ప్రభుత్వం పనితీరు. అంతేనా? రైట్. ఫైనల్గా ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ తర్వాత సార్వత్రిక ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం లో అయిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏమంటే బై ఎలక్షన్స్ లో మాట అంటే అప్పటికే మేము కొద్ది రోజులు అయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సెకండ్ మోడీ గారు సెంట్రల్లో ఉన్నారు. ఆ వేవ్లో ఏమైందంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మనం వేసిన కేసీఆర్ గారు PM కాలే సీఎం కాలే అని చిన్న నారోగా అక్కడక్కడ వీళ్ళు పబ్లిసిటీ కూడా చేసిండ్రు. మేము అధికారం ఉన్నాం, మొన్ననే చేస్తాం, మొన్ననే వచ్చినాం కదా, మీకు స్కూటీలో ఫ్యాక్టరీ కొంటున్నాం, మీకు తులం బంగారం చేస్తున్నాం, మీకు అన్ని స్కీములు అన్ని పట్టుకొస్తున్నాం, మీకు అన్ని చేయాలంటే మేము ముందు కొద్దిగా చదువుకోవాలి కదా, చదువుకోవాలని సెట్ చేస్తాం. ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇది అయిపోయాకనే అది ఇస్తామన్నారు. అన్ని గుళ్ళల్లో ఓట్లేసిండ్రు, అన్ని రైతు రుణమాఫీలు అన్నారు, అన్నిట్లో ర్యాండమ్గా చేసిండ్రు, అన్ని పెండింగ్ ఉన్నాయి అని ప్రజలు ఈ విధంగా ఇప్పటికి వచ్చేసింది. బీజేపీ అనేది అటు 8 ఇటు 8 చేసుకున్నారు, మాకు 0 ఇచ్చిండ్రు. ఆ 0 ఇచ్చినందుకు జనానికి కూడా 0 పడ్డదని ఇప్పుడు తెలిసింది, ప్రజలు రియలైజ్ అయ్యారు. అంతే. రైట్. ఏదేమైనా కూడా జూబ్లీకి సంబంధించిన దాని మీద సన్నాహకాలు అయితే జోరుగా సాగుతున్నాయి. చేస్తారు 100%. రైట్ అన్న, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కలుద్దామన్నా. థ్యాంక్ యూ.